హలో పిల్లలు, నిన్న ఎంతవరకు చెప్పుకున్నాం పాఠం? మనం ఏ పాఠం? తెలుగు జానపద గేయాలు. అది కవి పరిచయం చెప్పుకున్నాం, ప్రక్రియ చెప్పుకున్నాము, ప్రవేశిక, తర్వాత ఉద్దేశం అని చెప్పుకున్నాం. ఏ ప్రక్రియ? వ్యాస ప్రక్రియ చెప్పుకున్నాం. తర్వాత ఎందుకు ఇచ్చారు? పల్లెల్లో వాళ్ళు పాడుకునే పాటల్లోని రకరకాలైనటువంటి వైవిధ్యమైన పాటలను, ఆ జానపద గేయాలను తెలుసుకోవాలి మీరు. దాంట్లో ఆచారాలు, సంస్కృతి ప్రతిబింబిస్తాయి, చరిత్ర ప్రతిబింబిస్తుంది, ఇంకా తాత్వికత, తత్వాలు ఉంటుంటాయి, జీవిత సత్యాలన్నీ ఉంటుంటాయి. అవన్నీ నేర్చుకోవాలి అని చెప్పి పాట ఉండటం జరిగింది. తర్వాత ప్రవేశికలో ఉన్నాము. ప్రవేశిక అయిపోయింది కదా. ఏమేమి ఉంటాయి ఆ పాటల్లో? ఆయా ప్రాంత ప్రజల భావోద్వేగాలు ఉంటాయి. తర్వాత దైనందిన జీవితాన్ని గురించి ఇప్పుడే చెప్పాను కదా ఇంతకుముందు నేను. ఆ బతుకమ్మ పండక్కి అన్నలు చెల్లెలను తోడుకొని వెళ్ళటానికి వస్తే మరి పర్మిషన్ తీసుకోవటాలు, అలాంటివన్నీ ఆచారాలు కావచ్చు, దైనందిన జీవితం ఎలా ఉంటాయి ఇవన్నీ ఉంటుంటాయి. చరిత్ర ఉంటుంది. మరి అల్లూరి సీతారామరాజు కావచ్చు, భగత్ సింగ్ కావచ్చు, రాణి శంకరమ్మ, రుద్రముడు, ఎవరైనా సరే చరిత్ర ఉంటుంది. సంస్కృతి ఉంటుంది ఆ పాటల్లో. మన సంస్కృతి, మన ఆచారం, సంప్రదాయం, తర్వాత మన చక్కని తెలుగు భాష, ఇవన్నీ కనిపిస్తాయి. వీటి లక్షణం ఏంటి? సామూహిక ప్రచారము. గ్రూప్గా చేరి, ఇప్పుడు కోలాటం చూడండి, చెక్క భజన చూడండి, అందరూ కూడా బతుకమ్మ పాటలు కావచ్చు రౌండ్గా చేరి పాడుతూ చక్కగా అందరికీ తెలిసే విధంగా చేస్తారు. సరళ భావం ఉంటుంది, ఈజీగా అర్థమయ్యే భావము, లాంగ్వేజ్ ఉంటుంది. జనప్రియత్వము, వెంటనే ఆకర్షిస్తాయి. పాడే పాటలు ప్రజలను ఆకర్షించే విధంగా, జనులకు ఇష్టం కలిగించే విధంగా ఉంటుంది. ఇది వీటి లక్షణం. సాంస్కృతిక వారసత్వంగా వచ్చే జానపద గేయాల్లోని ఔన్నత్యాన్ని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఏ వారసత్వంగా వచ్చింది మనకి ఇది? మన తరతరాల నుంచి, ఒక తరం నుండి ఒక తరంకు మన సంస్కృతికి సంబంధించినటువంటి వారసత్వంగా వచ్చిన ఈ పాటలన్నీ, వీటి గొప్పతనాన్ని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇతర భాషల్లోని జానపద గేయాలలాగే తెలుగు జానపద గేయాలు కూడా విలక్షణమైన సాహిత్య, సాంస్కృతిక విలువ సంతరించుకున్నాయి. ఇందా చెప్పాను కదా, జాతీయ కవిత ఇది. అంటే హిందీలో ఉంటుంది, మరాఠీలో ఉంటుంది, బెంగాలీలో ఉంటుంది. అన్ని ప్రాంతాల పల్లెల్లో వాళ్ళు కూడా వీటిని పాడుకుంటారు, పల్లెల్లో ప్రజలు. అయితే ఆయా భాషల్లో ఉంటాయి. ఇతర భాషల్లోని జానపద గేయాలలాగే, మరి మిగతా భాషల్లో ఉన్న జానపద గేయాలలాగే మన తెలుగు జానపద గేయాలు కూడా విలక్షణమైన సాహిత్య, సాంస్కృతిక విలువ సంతరించుకున్నాయి. అది వాళ్లే కావచ్చు, మనం కావచ్చు, ఏ భాష వాళ్ళైనా కూడా ఆ గేయాల్లో ఏముంటుందంట? విలక్షణమైన సాహిత్య, సాంస్కృతిక విలువ. విలక్షణమైన, మిగతా వాటికి భిన్నంగా విలక్షణమైన సాంస్కృతిక, సాహిత్య విలువలు దీంట్లో ఉంటాయి. సాహిత్యం అంటే లిరిక్. వాళ్ళు పాడేటప్పుడు ఒకళ్ళు పాడుతుంటే విని రెండో వాళ్ళు నేర్చుకుంటారు. ఆ పాడే పాటల్లో ఎంత చక్కని సాహిత్యము ఉంటుంది. మరి అది విలక్షణమైన సంస్కృతి. రకరకాల సంస్కృతులు ఉంటాయి, ఒక్కొక్క భాష వాళ్ళకు ఒక్కో సంస్కృతి ఉంటుంది. అలా విలక్షణమైన భిన్నమైన సంస్కృతి, భిన్నమైన సాహిత్యానికి సంబంధించిన విలువలు ఈ పాటల్లో ఉంటాయి. ప్రజల నోటి నుండి అప్రయత్నంగా వెలువడిన ఈ గేయాలలో చక్కటి శిల్పం కానవస్తుంది. అప్రయత్నంగా వాళ్ళ నోటి నుంచి వెలువడినటువంటి ఈ గేయాలలో, ఈ జానపద గేయాల్లో ఏం కనిపిస్తుంది? చక్కని శిల్పం. శిల్పం అంటే ఏంటి? చక్కటి థీమ్, ఇతివృత్తం, మంచి పాయింట్ ఉంటుంది దాంట్లో, అర్థం చేసుకోవాల్సినటువంటిది. దాన్ని శిల్పం అంటారు. చక్కని శిల్పం కానవస్తుంది. ఆ గేయాల్లో మంచి థీమ్ ఉంటుంది, ఇతివృత్తం ఉంటుంది, నేర్చుకోవాల్సిన విషయం ఉంటుంది. ఈ గేయ సంపదను భద్రపరిచి, విశ్లేషించి, పరిశీలించటం ఎంతైనా అవసరము. భద్రపరచటము అంటే ఏంటి? వాటిని రాసి ఉంచి, అవి రాసి ఉండవన్నమాట. ఓవరాల్ మౌఖికంగా ఉంటాయి. ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి, అమ్మమ్మ నుంచి అమ్మకు, అమ్మ నుండి కూతురుకు, అలా నేర్చుకుంటూ ఉంటారు తప్ప ఎక్కడ రాసి ఉండవు. వాళ్ళ ఓన్ లాంగ్వేజ్,
చక్కగా ఆ పదాలతోటి వాళ్ళు సాహిత్యాన్ని కట్టుకొని ఆ ట్యూన్ చేసుకొని పాడుతూ ఉంటారు. వాళ్ళకి ఎవరు ట్యూన్ చేసి ఇలా పాడని చెప్పే వాళ్ళు ఉండరు. ఈ సాహిత్యం తీసుకోండి అని చెప్పరు. రామాయణంలో కథ తీసుకుంటారు, పాటలాగా కట్టి పాడుకుంటా ఉంటారు. అలాగా వాటిని అన్నిటిని కూడా మనం భద్రపరిచి జాగ్రత్త చేయాలి, విశ్లేషించాలి. విశ్లేషణ చేయటం అంటే ఎనలైజ్ చేయటం, దానిలోని గొప్పతనాన్ని పరిశీలించడం ఎంతైనా అవసరం. తెలుగు భాషా సంస్కృతుల చరిత్ర ఎంత ప్రాచీనమైనదో తెలుగు జానపద గేయ చరిత్ర కూడా అంత ప్రాచీనమైనటిదే. ఏది ప్రాచీనమైంది? తెలుగు భాష, తెలుగు సంస్కృతుల యొక్క చరిత్ర. మనకు ప్రాచీన భాష హోదా ఇచ్చారు. ఎప్పుడో 200 ఏళ్ల నాడే 2000 సంవత్సరాల క్రితం మనకు తెలుగు ఉందని శాసనాల ద్వారా మనకు తెలిసింది. 2000 ఏళ్ల నాటి తెలుగు మన ప్రాచీన తెలుగు. అందుకు కాబట్టి ఆ శాసనాల ద్వారా తెలుసుకొని మన ప్రాచీన భాష మన తెలుగు అని హోదా ఇచ్చారు, ప్రాచీన భాష హోదా. మరి తెలుగు భాషా సంస్కృతుల చరిత్ర ఎంత ప్రాచీనమైనదో, ప్రాచీనం అంటే చాలా కాలం నాటిది, పురాతనమైనటిది, 2000 ఏళ్ల నాటిది. అలాగే తెలుగు జానపద గేయ చరిత్ర కూడా అంత ప్రాచీనమైనది. మన భాష ఎంత ప్రాచీనమైనదో ఈ జానపద గేయ చరిత్ర కూడా అంత ప్రాచీనమైనది. అప్పటి నుండి కూడా ఉన్నవి పాటలు, అప్పటి నుండి పల్లెలు ఉన్నవి, అప్పటి నుండి పల్లెల్లో వాళ్ళు పాడుతూనే ఉన్నారు తమకు వచ్చినటువంటి తెలుగు భాషలో. అలా మన భాష ఎంత ప్రాచీనమైనదో ఈ తెలుగు జానపద గేయ చరిత్ర కూడా అంత ప్రాచీనమైనదే, అంత పురాతనమైనదే. ఈ జాతీయ కవిత ప్రజలకు అత్యంత సన్నిహితం కావటం చేత తెలుగులోని శిష్ట సాహిత్యం కంటే జానపద గేయాలే తెలుగువారి సంస్కృతికి ఉత్తమ దర్పణంగా ఉన్నాయి. ఏంటంట, ఇది జాతీయ కవిత అని చెప్పుకున్నాం అంటే అన్ని భాషల్లోనూ ఉంటుంది జానపద గేయం. ఇది అత్యంత సన్నిహితం, ఈజీ లాంగ్వేజ్ కాబట్టి ప్రజలందరికీ దగ్గర అయింది. దీంట్లో ఉన్న శిష్ట సాహిత్యం కంటే జానపద గేయాలే తెలుగువారి సంస్కృతికి ఉత్తమ దర్పణంగా ఉన్నాయి. శిష్ట సాహిత్యము అంటే ప్రాచీన సాహిత్యము. మరి ఈ ప్రాచీన సాహిత్యం కంటే కూడా జానపద గేయాలే తెలుగువారి సంస్కృతికి ఉత్తమ దర్పణంగా ఉన్నాయి. మామూలుగా మన ప్రాచీన సాహిత్యంలో మన ఆచారాలు సాంప్రదాయాలు అన్నీ ఉంటాయి, కానీ ఈ జానపద గేయాల్లో ఈజీ లాంగ్వేజ్లో ఉండటం వల్ల మన సంస్కృతి, మన సాంప్రదాయాలు, ఆచారాలకు ఈ జానపద గేయాలు దర్పణంగా నిలిచాయి. దర్పణం అంటే ఏంటి? దర్పణం అద్దం. అద్దంలో చూసినట్టుగా చక్కగా ప్రతిబింబిస్తూ మన సంస్కృతి, మన సాంప్రదాయము ఆ జానపద గేయాల్లో మనను మనం చూసుకున్నట్టుగా చక్కగా ఉంటాయి జానపద గేయాలు. ప్రాచీన సాహిత్యం కంటే కూడా ఈ జానపద గేయాలలో వాటిని తీసుకొని పాడతారు. అవితే రామాయణం నుంచి, భాగవతం నుంచి అన్నిటిని తీసుకొని పాడుతుంటారు. మరి రామాయణము, భారతం కంటే కూడా ఈ జానపద గేయాలే మనకు ఎక్కువగా మనని మనం చూసుకున్నంత దగ్గరగా మనకు సంస్కృతికి ఉత్తమ దర్పణంగా, అత్యుత్తమ గొప్ప అద్దంలాగా మనకు మన సంస్కృతిని తెలియజేస్తాయి. వాస్తవానికి జానపద గేయాలు శక్తిని, చైతన్య స్ఫూర్తిని తెలుగు ప్రజల జీవన స్రవంతి నుంచే పరిగ్రహించాయి. పరిగ్రహించుట అంటే తీసుకోవటం. దేని నుంచి తీసుకున్నారు ఈ జానపద గేయాలు? వాటిలో ఉన్న వాస్తవానికి అంటే నిజానికి జానపద గేయాలంట మరి శక్తిని, చైతన్య స్ఫూర్తిని అందరిలోనూ కదలిక కలిగించడం, ఇవి తెలుసుకోవాలని తెలియజేయటము. ఇది ఎక్కడి నుంచి తీసుకున్నారు ఆ జానపద గేయాలంటే తెలుగు ప్రజల యొక్క జీవన స్రవంతి నుంచే పరిగ్రహించారు. మన యొక్క జీవన స్రవంతి, అనుదిన జీవితంలో నుండి వాళ్ళు ఇవన్నీ తీసుకొని ఈ పాటలు పాడటం జరిగింది. అందువల్ల మతపరమైన ఉద్యమాలు, వీరకృత్యాలు, మహాపురుషుల గాథలు, ఆచార వ్యవహారాలు, సాంప్రదాయాలు, విశ్వాసాలు, వినోద సాధనాలు, సౌందర్యం, సంపద, విషాద వృత్తాంతాలు, ఒక్క మాటలో చెప్పాలంటే తెలుగు ప్రజల జీవితం యావత్తు జానపద గేయాల్లో మధుర మంజుల శృతిలో ప్రతిధ్వనిస్తుంది. ఏంటంట, ఏమేంటి? తెలుగు వాళ్ళ యొక్క జీవితం అంతా కూడా ఈ జానపద గేయాల్లో మధురమైన, చక్కని, మంజుల వినసొంపైనటువంటి శృతిలో ప్రతిధ్వనిస్తుంది. వేటిని గురించి
మన జీవన స్రవంతిలో డైలీ లైఫ్లో జరిగే వాటిని తీసుకొని అందంగా వినసొంపుగా వీటిల్లో మనకు వినిపిస్తారు. వీటిని గురించి మతపరమైన ఉద్యమాలు కావచ్చు, లేకపోతే వీర కృత్యాలు, గొప్పవాళ్ళు చేసే పనులు కావచ్చు, మహాపురుషుల గాథలు కావచ్చు, మన ఆచార వ్యవహారాలు సంప్రదాయాలు అన్నీ ఉంటాయి. తర్వాత మన విశ్వాసాల గురించి పాటలు ఉంటాయి. వినోద సాధనాలను గురించి, సౌందర్యం గురించి కూడా పాటలు అనుకుంటారు. అది మనం పాటలు వింటుంటాం కదా, చీరాలు వెళ్ళాను, చీర తెచ్చాను, ఇట్లాంటివన్నీ కూడా వినోద సాధనాలు, సౌందర్యం, సంపద, విషాద వృత్తాంతం. మరి అల్లూరి సీతారామరాజు చనిపోయినప్పుడు, భగత్ సింగ్ చనిపోయినప్పుడు, అభిమన్యుడు చనిపోయినప్పుడు ఆ విషాద వృత్తాంతాలను తీసుకొని వాటిని కూడా చక్కగా పాటలుగా కట్టి పాడుతూ ఉంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే మన తెలుగు ప్రజల జీవితం అంతా కూడా ఈ జానపద గేయాల్లో వినసొంపైన మంజులమైన మధుర శృతిలాగా వినిపిస్తుంది. తెలుగువారి దైనందిన జీవితంలో కవితా సౌరభం గుబాళిస్తుంది. కవితా సౌరభం. సౌరభం అంటే ఏంటి? వాసన. కవితా సౌరభం ఏ వాసన ప్రతిధ్వనిస్తుందంట మన జీవితాల్లో? వాసన, సువాసన, పరిమళం. ఏ పరిమళం ఉంటుంది తెలుగు వాళ్ళ జీవితాల్లో? కవితా సౌరభం ఉంటుంది. అంటే చూస్తూనే చక్కగా ఒక కవితలాగా కనిపిస్తూ ఉంటుంది మన జీవన విధానం. మనోల్లాసానికి, ఆనందానికి మాత్రమే కాక ఈ గేయాలను పడవ నడిపేవారు, కుప్పను ఉర్చేవారు, పొలం దున్నేవారు, బరువులు మోసేవారు, కాయ కష్టం చేసే ఇతర ప్రజలు శ్రమను పోగొట్టుకునే నిమిత్తం పాడుకుంటారు. ఊరికే మనసుకు ఆనందం కలిగించటానికి, మనోల్లాసానికి చెప్పుకున్నాం. కళలు అంటే మనసును రంజింపజేసేవి కళలు అని. వాటి కోసమే కాకుండా ఈ జానపద గేయాలను ఇంకా ఎవరెవరు పాడతారు? మనసు సంతోషం కలిగించడానికే కాకుండా శ్రమను పోగొట్టుకోవటానికి, తమ శ్రమను మర్చిపోవటానికి కూడా చాలా మంది పాడతారు. పడవ నడిపేవాళ్ళు ఎలా పాడతారు? పడవ నడిపేవాళ్ళు తెడ్డును బలంగా లోపలికి నీళ్లలో వేసి ఆ నీటిని వెనక్కి నెట్టుకుంటూ పడవను ముందుకు తోసుకుంటూ చాలా శక్తి, శ్రమ ఉండాలి, అక్కడ శ్రమ పడాలి. వాళ్ళు అది మర్చిపోవటం కోసం ఏం చేస్తారు? హైలో హైలెస్సా అని ఎత్తుకుంటా ఉంటారు. మీరు పాటలు వింటుంటారు కదా సినిమాల్లో, అలా. అలాగే ఇంకా కాయ కష్టం చేసేవాళ్ళు, పొలంలో పని చేసేవాళ్ళు, బరువులు మోసేవాళ్ళు, పొలం దున్నేవాళ్ళు, వీళ్ళందరూ కూడా తాము చేసే పనిలోని శ్రమను తెలియకుండా ఒకళ్ళు పాట ఎత్తుకుంటే మిగతా వాళ్ళు దాన్ని మళ్ళీ రిపీట్ చేస్తూ ఉంటారు, లయబద్ధంగా పాడుతుంటారు. ఎందుకలా అంటే తాము పడే కష్టం తెలియకుండా ఉండటం కోసము అలా పాటలు పాడుకుంటూ చేస్తారు. వీటిలో సరళమైన భావాలు ఉంటాయి, ఇతివృత్తం ఉంటాయి. ఇందరి కవితను ఆస్వాదించేందుకు కేవలం మేధస్సు కంటే మృదు హృదయం అవసరము. వాళ్ళు పాడే పాటలు అంత కష్టసాధ్యంగా ఏమి ఉండవు. వాళ్ళకు వచ్చిన లాంగ్వేజ్లో, ఈజీ లాంగ్వేజ్లో పాడుతూ ఉంటారు. మరి ఇతివృత్తం ఉంటుంది. ఇందాక చెప్పుకున్నాం, చక్కని శిల్పం కాన వస్తుంది అని. మంచి థీమ్ ఉంటుంది, దాంట్లో నేర్చుకోవాల్సిన విషయం ఉంటుంది. అయితే ఆ కవిత వాళ్ళు పాడేటటువంటి పాటను మనం ఆస్వాదించాలి, ఆనందించాలి అంటే ఒక్క మేధస్సే కాదు, మృదు హృదయం అవసరం. విని ఆనందించే హృదయం ఉండాలన్నమాట ముందు. ఏముంది, ఏదో పాడారులే అని తీసి పడేయటం కాదు. దానిలో ఏం పాడుతున్నారు వాళ్ళు, ఎంత బాగా ఉంది, ముందు ఈ హృదయం ఉండాలి. తెలుగు జానపద కవిత ఎంత సంపన్నమైనదో, ఎంత వైవిధ్యం కలదో ఈ వ్యాసంలో చూపేందుకు ప్రయత్నించడం జరిగింది. ఎందుకు ఇది ఇచ్చారు? ఇది అసలు మన జానపద కవిత ఎంత సంపన్నమైనటువంటిదో. దేనిలో సంపన్నము? భాషా సంపన్నం, పదాల సంపన్నం. అక్కడ సంపన్నం అంటే ధనికాని కాదు. ఎంత గొప్ప భాష ఉంది దీంట్లో, ఎంత గొప్ప పదాలు వాడారు, ఎంత వైవిధ్యం అన్నది, ఎన్ని రకాలుగా పాడారు, ఇవన్నీ కూడా మనకి పాఠంలో ఇవ్వటము జరిగింది. 7 రకాలుగా ఈ జానపద గేయాలను మనకు 7 రకాలైన జానపద గేయాలను దీనిలో ఇవ్వటం జరిగింది. మొదటిది పౌరాణిక గేయాలు. ఇప్పుడు చెప్పుకున్నాం కదా ఎంత వైవిధ్యం ఉన్నాయో చూద్దామని. ఎన్ని రకాలు ఉన్నాయంట? 7 రకాలుగా ఈయన మనకు రామరాజు గారు ఇవ్వటం జరిగింది. మొట్టమొదటిది పౌరాణిక గేయాలు. పౌరాణిక అంటే ఏంటి? పురాణాలకు సంబంధించినటువంటి. ఒకటి పౌరాణిక గేయాలు.
మనం ఇతిహాసాల గురించి ఫస్ట్ లెసన్ చెప్పుకున్నాం కదా. వేటిని ఇతిహాసాలు అంటారు? రామాయణం, భారతం. పౌరాణికాలు అంటే పురాణానికి సంబంధించినటువంటి, ఆ పురాణాలకు సంబంధించిన రామాయణం, భారతానికి సంబంధించినటువంటి, భాగవతానికి సంబంధించినటువంటి పాటలు. శిష్ట సాహిత్యంలో మాదిరే జానపద గేయాలకు కూడా పురాణ ఇతిహాసాల నుంచి కథా వస్తువు స్వీకరించారు. శిష్ట సాహిత్యంలో మాదిరే, శిష్ట సాహిత్యం అంటే ప్రాచీన సాహిత్యంలో మాదిరే జానపద గేయాలకు కూడా, అంటే మనం పాడుకునే పల్లెల్లో వాళ్ళు పాడుకునే ఈ జానపద గేయాలకు కూడా కథా వస్తువు ఇతివృత్తంగా దేనిని స్వీకరించారు? పురాణాలు, ఇతిహాసాల నుంచే స్వీకరించారు. అష్టాదశ పురాణాలు ఉన్నాయి. మరి గంగా గౌరి సంవాదం అంటారు, అది శివ పురాణంలో నుంచి. అట్లాగే ఇతిహాసాలు రామాయణం, భారతంలో నుంచి ఈ కథా వస్తువును స్వీకరించడం జరుగుతుంది. రామాయణాదుల్లో అనువాదాల్లో మూలంలో లేని గాథలు ఎన్నో కానవస్తున్నాయి. రామాయణాదులలో, రామాయణ ప్లస్ ఆదులలో, రామాయణం, భారతం మొదలైనటువంటి వాటి అనువాదాలలో, అంటే మనకు భారతం, రామాయణము అనువాద గాథలు. ఎవరు రాశారు వాటిని? వాల్మీకి, వ్యాసుడు రాశారు. మరి తెలుగులోకి నన్నయ్య తిక్కనాయరన్న భారతం రాస్తే రామాయణాన్ని చాలా మంది రాయటం జరిగింది. అయితే ఈ అనువాదం చేసినప్పుడు ఏం జరుగుతుందంటే, వీళ్ళు స్వేచ్ఛగా ప్రజల కోసము మరి ఇంకా మంచి నీతులను అందిద్దాము అని చెప్పి కథతో పాటు కొన్ని నీతులను వాళ్ళు దానిలో కల్పించి రాయటం జరుగుతుంది. ఆ మూలంలో లేనటువంటి గాథలు చాలా ఉంటాయి. జానపద గేయాల్లో దాదాపు ప్రసిద్ధ పౌరాణిక గాథలన్నీ ఉన్నాయి. ఏముంటాయి జానపద గేయాల్లో? దాదాపుగా ప్రసిద్ధి చెందినటువంటి పురాణాలకు సంబంధించిన కథలు మొత్తం ఉంటాయి. ఇది ఏదైనా కాకుండా అది రాముడు, సీత కావచ్చు, ధర్మరాజు, భీముడు, ఎవరివైనా కావచ్చు, పాండవులు, కౌరవులు, అన్నీ ఉంటాయి. పౌరాణిక గాథల పైన మన గ్రామీణులు గొప్ప భక్తి, ప్రేమాభిమానాలు చూపుతారు. ఏం చూపిస్తారు? పురాణ గాథల మీద మన పల్లెల్లో వాళ్ళు చాలా భక్తి ప్రపత్తులు, ప్రేమ, అభిమానం చూపిస్తారు. ఎందుకు? మనం ఇతిహాసాలను అనుసరిస్తాం కాబట్టి. పురాణాల్లోని అమూల్యమైన ఉపదేశాలను విద్యావంతులు వాటిని చదువుకొని అర్థం చేసుకుంటారు. అమూల్యమైన అంటే వెలకట్టలేనటువంటి గొప్ప ఉపదేశాలు, చాలా మంచి నీతులను అందిస్తాయి. మరి వాటన్నిటిని కూడా విద్యావంతులు అంటే చదువుకున్న వాళ్ళైతే చక్కగా చదువుకొని అర్థం చేసుకుంటారు. మనం ఇది నన్నయ్య ఎప్పుడు తెలుసుకున్నాం కదా, రాజరాజ నరేంద్రుడు చెప్తాడు, మనం అంటే చదువుకున్నాము, మీరు సంస్కృతంలో నాకు వినిపిస్తున్నారు, మరి చదువు రాని వాళ్ళ విషయం ఏంటి, తెలుగులోకి అనువాదం చేయమని అడుగుతాడు కదా. అప్పుడు అందరూ చదువుకోగలరని. మరి చదువు రాని వాళ్ళు ఏం చేస్తారు? కాగా పామరులు వాటిని జానపద గేయాల ద్వారా గ్రహిస్తారు. పామరులు అంటే చదువు రాని వారు, పామరులు పండితులు, ఆపోజిట్. అంటే చదువు రాని వారు, చదువుకున్నవారు. పండితులు అయితే ఏం చేస్తారు? చక్కగా చదువుకొని ఆనందిస్తారు. మరి చదువు రాని వాళ్ళు ఏం చేస్తారు? పాటల ద్వారా ఆ కథను వింటారు. హరికథ, బుర్రకథ, జానపద కథలు అని చెప్పుకున్నాం. ఆ హరికథ, భాగవతాలు చెప్తుంటే చుట్టూ కూర్చొని వింటారు. విని ఆ కథను ఆకలింపు చేసుకొని అర్థం చేసుకొని ఆ బుర్రకథ కావచ్చు, హరికథ కావచ్చు, వాళ్ళ యొక్క ఓన్ లాంగ్వేజ్లో వాళ్ళు పాటలాగా ట్యూన్ చేసుకొని చక్కగా పాడేస్తూ ఉంటారు. అది వాళ్ళకున్నటువంటి అసమానమైనటువంటి ప్రతిభ, తెలివితేటలు అన్నమాట. కాగా పామర్లు వాటిని జానపద గేయాల ద్వారా గ్రహిస్తారు. అంటే ఒకళ్ళు పాడినప్పుడు విని వీళ్ళు కూడా చక్కగా ఆ రామాయణం కథను, భారతం కథను, అది ఏదైనా కావచ్చు, ఆ పాటల ద్వారా విని గ్రహిస్తారు. పామరులు ఈ ఉపదేశాన్ని అర్థం చేసుకునే విధంగా జానపద గేయాల్లో పొందుపరిచారు. అట్లాగా ఈ చదువు రాని వాళ్ళు ఏ నీతిని తెలియజేస్తున్నారో ఆ కథలో దాన్ని అర్థం చేసుకునే విధంగా ఈ జానపద గేయాలు ఉంటాయి. అది ఇంతవరకు తెలిసింది కదా. శిష్ట సాహిత్యంలో మాదిరిగానే జానపద గేయాలకు కూడా పురాణాలు, ఇతిహాసాల నుండే కథా వస్తువు తీసుకుంటారు. మరి ఈ గ్రామీణులు గొప్ప ప్రేమ, భక్తి, అభిమానం చూపిస్తారు. పురాణాలంటే విద్యావంతులైతే వాటిని చదువుకొని గ్రహిస్తారు, కానీ వాటిలో నీతిని. చదువు రాని వాళ్ళు ఏం చేస్తారు? వాటిని విని ఆ కథలను చక్కగా పాట రూపంలో కట్టి పాడుకుంటా ఉంటారు. ఇలా ఈ ఉపదేశాలను అర్థం చేసుకునే విధంగా ఈ జానపద గేయాలను పొందుపరచటము జరిగింది.
మనం రేపు పౌరాణిక గేయాల నుంచి ఇంకా కొంత విందాము. ఇంతవరకు అర్థమైంది అనుకుంటా. ఓకే.